ఆఫ్ I feel it's a big weapon to fight any kind of negative feelings. If you light this go and under, you like the line. Light this go ante, don't take it seriously. You know, I feel that is very close to that. మనకి జరిగింది ఏదైనా కూడా ఒక హ్యూమరస్గా తీసుకుంటే దాని ఏమంటారు దాన్ని యూ వోంట్ ఫీల్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ వెన్ యూ టేక్ ఇట్ సీరియస్లీ. సో ఐ థింక్ ఇట్ బికాస్ ఆఫ్ దట్ ఐ థింక్ ఇట్స్ అ వెపన్. యూ కెన్ యూజ్ ఇట్ వెరీ ఎఫెక్టివ్లీ. I feel synthetic emotions konni which we create to make life whatever larger and magnificent and pure emotions konni untayi swatahaga naizen lo undevi. హాస్యం అనేది ఫస్ట్ కేటగిరీకి చెందింది అనిపిస్తుంది. అంటే ఇట్ ఫీల్స్ లైక్ దట్. ఇస్ ఇట్ ట్రూ? ఏది ఫస్ట్ కేటగిరీ అన్నారు? అంటే సింథటిక్ గా మనం కల్టివేట్ చేసుకునే ఎమోషన్స్ అని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇట్ ఈస్. ఎందుకు దాని కారణం ఏంటంటే మ్యాన్ ఈజ్ ఓన్లీ యానిమల్ విచ్ లవ్స్. Yeah, that itself is proving your point. Yes. You know, and the reason for that is the complexity of manakonna manasika problems. So physical problems veru, adi pain, death, lekapothe ilanti untayi. Manasika problems anni they are related to manaku civil complex structure, social structures lo pettukunnappudu vachedi. A morality gaani, god belief gaani, lekapothe commitments, responsibilities, functions ilanti anni kalisi ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకున్నాయి. దాంట్లోంచి వచ్చిన ప్రాబ్లమ్స్ని కౌంటర్ చేయడానికి యూఆర్ లుకింగ్ అట్ హ్యూమర్. సో దే ఆర్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఈవెన్ దోస్ థింగ్స్. రైట్. ప్యూరెస్ట్ ఎమోషన్స్ అనేది ఓన్లీ ఈస్ అబౌట్ ఫర్ సర్వైవల్ రివెంజ్. ఎమోషన్ ఆఫ్ సెక్స్, ఎమోషన్ ఆఫ్ పవర్, ఎమోషన్ ఆఫ్ సర్వైవల్. Not even anger. Anger is very, very cultivated emotion. Because anger comes from righteousness. నేను రైటు అని అన్నప్పుడు మీకు కోపం వస్తుంది. అప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ రాంగ్ అని అనుకోవాలి. సో ఆబ్వియస్లీ రైట్ అండ్ రాంగ్ క్రియేటెడ్ బై మ్యాన్, నాట్ బై గాడ్. మీరు బిగినింగ్ చేసినప్పుడు ఒక మాట అన్నారు దట్ నవ్వు అనేది మనకు వచ్చేది అట్ ద కాస్ట్ ఆఫ్ సంబడి ఎల్స్ ఆర్ అండ్ దట్ సంబడి ఎల్స్ కెన్ బి సమ్ టైమ్స్ యూ. యువర్ ఓన్ సెల్ఫ్ అంటారు. బట్ నవ్వుతో పాటు అయితే నవ్వులో కొంచెం అంతర్లీనంగా సాడిజం ఉంటుందా? 100%. నవ్వు అనేది బై డెఫినిషన్ ఇట్ హ్యాస్ టు హర్ట్ సంబడి అట్ సమ్వన్స్ ఎక్స్పెన్స్. అది అక్కడే ఉండొచ్చు అతను, ఆర్ ఇట్ కెన్ బి సంథింగ్ ఎల్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు మ్యూజిక్ చేస్తున్నాడు. ఐ డింట్ లైక్ ద థింగ్ ఎట్ ఆల్. సో నేను ఆడంతా రీల్ అంతా చూసాక ఆడుతున్నా, నువ్వు ఎక్కడెక్కడ మ్యూజిక్ చేయలేదో అక్కడ మ్యూజిక్లో ఉన్నాగన్న. అంటే ఇట్స్ హైట్ ఆఫ్ ఎన్ ఇన్సల్ట్ అది, యూనో. కానీ ఆ మాటకి ఆడెక్కువ నవ్వాడు, అందరికన్నా ఎక్కువ. అది కుడ్ స్టాప్. కానీ ఏంటి, బికాజ్ హీ నోస్ మీ, మై వే ఆఫ్ టాకింగ్, ఈజ్ అకస్టమ్ టు ఇట్. రైట్. సో ఐ థింక్, కానీ ఇప్పుడు చూస్తే ఇట్స్ ఇన్సల్ట్. వాట్ ఐ సెడ్ ఈజ్ ఐ రియలీ ఇన్సల్టెడ్ హిమ్. నువ్వు మ్యూజిక్ చేయని చోట మ్యూజిక్లో ఉంది అంటే అంతగానే మ్యూజిక్ డైరెక్టర్కి ఇన్సల్ట్ ఏముంటుంది. బట్ వెదర్ హీ టేక్స్ దట్ సీరియస్లీ ఆర్ నాట్ ఈజ్ అప్ టు హిమ్. ట్రూ, వెరీ ట్రూ. ఐమ్ రిమైండెడ్ ఆఫ్ సంథింగ్. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో అన్నాను అన్నమాట. నాకు ఎక్కువ మంది, ఐ మీన్ నాకు మెడికల్ ఫీల్డ్లో ఎక్కువ మంది తెలీదు, బట్ ఐ వాంట్ టు, ఒక డీన్ ఒక ఉన్నాడు, ఐ వాంట్ టు రికమెండ్ యూ టు బి సెంట్ టు ఏఎంఎస్ ఇన్ ఢిల్లీ అన్నాను. ఎందుకు సార్ అన్నాడు. అంటే బ్రెయిన్ హ్యాక్ కూడా మనిషి బతకగలుగుతాడని ఫస్ట్ నిన్ను చూసి తెలిసిందని చెప్పా. సో ఐ థింక్ వెన్ యూ పుట్ ఇట్ అని బుర్రత ఒక ఇడియట్ అన్నాను అనుకో, అది హ్యూమర్ కాదు. బట్ ఇప్పుడు ఎంత క్రియేటివ్గా ఆలోచించి చెప్పినప్పుడు అది ఆడు కూడా సీరియస్గా తీసుకోవాలా లేదా ఆడు కూడా అర్థం అవుతుంది. అది మీరు అనాల్సి నన్నేస్తారు. అది జోక్లో ఉంది. నేను చెప్పింది నేను చెప్పేసాను, ఆడు కూడా నవ్వేసాడు దానికి. అంత మ్యాటర్ సెటిల్. సో దట్ ఈస్ వాట్ ఐ సెడ్, టు యూజ్ హాస్యం యాజ్ అ వెపన్. ఇట్ షుడ్ బి యూజ్ మెనిపులేటివ్ వెపన్గా వాడాలని. అంటే మనం చెప్పాల్సింది చెప్పాలి, కానీ జోక్ రూపంలో చెప్పాలి. నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుభటి. అలా మీరు రామ్ గోపాల్ వర్మ గారు ధన్యులు అనమాట. వర్మ గారు, ఇన్ ద బిగినింగ్ డేస్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ చాలా ఒక విధమైన అంతర్లీనంగా